దైవ మర్మములు మే 13. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయడి. మత్తయి సువార్త 26:41. 2 సమూయేలు 11లోనున్న దావీదు యొక్క 3వ నష్టమునందు విశ్వాసులకు అవిశ్వాసులకు ఒక వర్తమానం ఉన్నది. మొదటిగా మానవ హృదయం యొక్క దుష్టత్వము మోసమును మనము చూచుచున్నాము. మనం ఎవరమైనను సరే బాహ్యముగా ఎంతో మంచిగా చక్కని వారిగా మనము కనిపించినప్పటికీ అంతరంగములో సమానముగా చెడిపోయిన వారం, మురికి రోత మలినముతో నిండిన వారముగా నున్నాము. మన జీవితంలో సత్యమనున్నది లేదు. మన నిజస్థితి నెరుగుటకు మనకి ఇష్టము లేదు. దాని విషయమై మనతో చెప్పినప్పుడు మనము బాధపడుచున్నాము. మన అహమునకు దెబ్బ తగులుచున్నది. అందువలననే దేవుని వాక్యమును చదువుచున్నప్పుడు అనేకులు అభ్యంతరపడి కోపగించుచున్నారు. ఇప్పుడు 2 సమూయేలు 11లోని దావీదు కథను చూచెదము. బాల్యము నుండే దావీదు దేవుని ఎడల భయభక్తులు కలిగినవాడు, జ్ఞాని, యథార్థపరుడు, మంచివాడు, దేవుని చేత ఏర్పరచుకొనబడినవాడు కూడా. ఈలాగా అనేక సంవత్సరములు మంచి జీవితమును జీవించాను. అయితే తనకు తెలియకుండానే తన అంతరంగములో ఎక్కడో ఆ చెడు స్వభావం దాగి ఉన్నది. దేవుడు దానిని మార్చితేనే గాని దావీదు విస్తారముగా వాడబడుటకు వీలు లేదు. 2 సమూయేలు 11వ అధ్యాయంలోని ఈ సందర్భము దావీదు దేవుడు తనను ఏ విధముగా చూచుచున్నాడో ఆ విధముగా తన్ను తాను చూచుకొనుటకే సంభవించిన. దావీదు యుద్ధవీరుడు, పరాక్రమశాలి. యుద్ధమునకు వెళ్ళవలసి ఉండగా దానికి బదులు యెరూషలేములో ఇంటి వద్దనే కూర్చుండి ఉన్నాడు. ఇదేదో చిన్న తప్పిదముగానే కనిపించినప్పటికీ దేవుని దృష్టిలో ఇది ఎంతో గొప్ప తప్పిదమే. 2వ వచనంలో పరాక్రమశాలి అయిన దావీదు ప్రొద్దుగుంకు వేళ వరకు నిద్రించుటను చూచుచున్నాము. ఇదే రీతిగా అనేకులు తాము మేలుకొని ఉండవలసిన సమయమందు నిద్రించుచుందురు. సాతాను బహుదుష్టుడు, యుక్తిగల శత్రువని జ్ఞాపకమించుకొను. మోసములో పడి వీరుడైన దావీదు కూడా సోమరివాడయ్యాను. దానిని ఆధారం తీసుకొని దావీదును పడగొట్టుటకు సాతాను ప్రయత్నించెను. తీరుబడిగా రాజనగరు మిద్దె మీద నడుచుచున్న దావీదుకు శోధన ఎదురైను. దానిని జయించలేక దావీదు పాపము చేశాను. కాబట్టి మనము కూడా మన యొక్క విశ్వాస జీవితములో మెలకువ కలిగి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మనం శోధనలో ప్రవేశించకుండా ఉంటాం. మనం ఎప్పుడైతే మన యొక్క మెలకువ జీవితమును, ఆత్మీయ జీవితమును, ప్రార్థనా జీవితమును, దేవుని సహవాసమును మనము కూడా కోల్పోయినప్పుడు మనము కూడా సోమరి వారలముగా, ఆత్మీయ సోమరులముగా తయారయ్యి ప్రార్థన జీవితంలో నశించిపోయే వారముగా, శోధనలో ప్రవేశించే వారముగా ఉంటాం. కాబట్టి దావీదు యొక్క జీవితం నుంచి మనము కూడా శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగొండి ప్రార్థన చేయగలుగుటకు దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.